రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం జమ చేసింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా డబ్బులు వేసింది. మరో 18,000 మంది రైతు కూలీల అకౌంట్లలోనూ 6,000 రూపాయలను జమ చేసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం జమ చేసింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా డబ్బులు వేసింది. మరో 18,000 మంది రైతు కూలీల అకౌంట్లలోనూ 6,000 రూపాయలను జమ చేసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు నిధులు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొన్న ఆదివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ 4 స్కీమ్లు విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ స్కీమ్స్ మొత్తంగా కూడా అంటే మండలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మండలంలోనే ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలు ఈ 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే అమలు చేశారు. దీంట్లో భాగంగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదే విధంగా కొత్త రేషన్ కార్డుల జారీ కావచ్చు, అసలు రేషన్ కార్డులలో కొంత కొత్త పేర్లను నమోదు చేయడం కావచ్చు. దీంతో పాటుగా ఇందిరమ్మ కూలి రైతు భరోసా ఈ 4 స్కీమ్లను ఎట్ ఏ టైంలో ఒక గ్రామంలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే సోమవారం రోజున ఈ 4 సంక్షేమ పథకాలు 563 గ్రామాల్లో దాదాపుగా సుమారు 6,80,000 పైగా లబ్ధిదారులు ఈ స్కీమ్స్ పొందారు. దీంట్లో ముఖ్యంగా రైతు భరోసా అని చెప్పవచ్చు. గతంలో ఏంటంటే రైతు బంధుగా ఉండేది. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి 12,000 అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి సీజన్ లో ఎకరానికి 6,000 చొప్పున మొత్తంగా కూడా ఈ యొక్క అమౌంట్ రైతుల అకౌంట్ లో నగదు జమోదవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిన్నటి రోజు చూసుకుంటే గ్రామంలో ఒక మొత్తం ఆ గ్రామంలో సంబంధించిన అందరి లబ్ధిదారులకు ఒకేసారి ఎకరం నుంచి లిమిట్ కాకుండా మొత్తంగా అన్ని ఎకరాలకు రైతుకు సంబంధించిన వ్యవసాయ సాగు చేసే భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన నగదు నిన్న రైతు అకౌంట్లలో జమ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే దాదాపుగా రైతు సంబంధించి దాదాపు మొత్తంగా ఈ స్కీమ్ సంబంధించి 563 గ్రామాల్లో 6,87,678 మంది లబ్ధిదారులకు నిన్న ఒక్క రోజు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అందాయని చెప్పవచ్చు. అదే తర్వాత నెక్స్ట్ సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే కొత్తగా రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఇచ్చారు. దీంట్లో దాదాపుగా 52,000 రాధాకృష్ణ అంటే మండలానికి ఒకే గ్రామాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? మొత్తం మిగతా వారికి ఎప్పుడు జమ అయ్యే అవకాశం ఉంది? అంటే విడతల వారీగా నగదు సంబంధించి ఒక్కొక్క గ్రామాన్ని చూసుకుంటారు. ఎందుకంటే గతంలో కొంత ఒకేసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇప్పుడు 4 స్కీమ్స్ కాబట్టి అంతకుముందు కింద రైతు బంధు ఒకటే స్కీమ్ ఉండేది. దానికి సంబంధించి విడతల వారీగా వారం 10 రోజుల పాటు ఆయా ఎకరాలకు సంబంధించి ఎకరంతో మొదలై దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాల వరకు విడతల వారీగా ప్రతి రోజు కొంత ఎకరాలు పెంచుకుంటూ పోతూ నగదు అకౌంట్ లో జమ అయ్యేది రైతుల అకౌంట్ లో. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కాంగ్రెస్ సర్కార్ కొత్త విధానం చేపట్టింది. ఎందుకంటే మండలంలో ఒక యూనిట్ తీసుకొని ఒక గ్రామం తీసుకొని దానికి ఒకే రోజు ఈ 4 సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఇక లబ్ధిదారులు ఒక్కరూ లేకుండా చేసి దాంట్లో ప్రయోగాత్మకంగా ఈ రోజు నిన్న ఒక్కరోజు ఒక గ్రామం తీసుకుంది. తదుపరి తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కూడా లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క 4 సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వస్తుంది. మంత్రులు చెప్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న
సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుతాయి అని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ముఖ్యంగా ఈ 4 పథకాలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లులు కూడా చాలా మంది నిరుపేదలు ఇప్పటికి కూడా ఇల్లు లేక ఉన్నారు. వాటికి అందరికి కూడా విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తాము, ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఎన్నికల అధికారంలోకి వచ్చినాక దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపుగా నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 72,000 మందికి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. మొత్తంగా అందజేసింది. దాంతో పాటుగా మరో ముఖ్య విషయం ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి మిగతా అన్ని వాటికంటే రేషన్ కార్డులు కొంతమంది చాలా సీరియస్ గా ఉన్నది. ఎందుకంటే ఏళ్ల తరబడి కొంతమంది తెలంగాణ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు. దీంతో ఇప్పుడు దీన్ని రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. రేషన్ కార్డులు లేని వారికి ఒక్క రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో భాగంగా రేషన్ కార్డులో కొంతమంది కొత్తగా పేర్ల నమోదు ఇచ్చి ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 52,000 మందికి పైగా కొత్త రేషన్ కార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, అందజేసింది. దీంతో పాటుగా లక్ష పైచీలకు అంటే కొత్త పేర్లు నమోదు చేసుకున్నారు. సో దీంతో కొంత రేషన్ కార్డుల విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇది ఇక మిగతా కూడా తెలంగాణ రాష్ట్రంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగిస్తాము. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు హామీ మేరకు అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్తా ఉంది. రేషన్ కార్డు విషయంలో దాదాపుగా 1,00,000 మందిగా పేర్లు నమోదు చేస్తున్నారు. దీంతో పాటుగా మరో ముఖ్య అంశం ఏంటంటే రైతు కూలి భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకం దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుంది. దేశానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కేవలం భూమి ఎవరైతే ఉందో ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా అందించేది. కానీ రైతు కూలీలకు నిజమైన రైతు కూలీలు కొంత అన్యాయం అవుతున్నారు వ్యవసాయం చేసుకుంటూ. అలాంటి రైతు కూలీలను గుర్తించి వారికి కూడా కొంత ఆర్థిక సాయం అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రాధాకృష్ణ, అంటే సీఎం చెప్పినట్టు రైతు భరోసా కోసం మరో 2 నెలలు ఆగాల్సిందేనా? అంటే 2 నెలలలోపు క్లియర్ అయ్యే అవకాశం ఉందా? అంటే విడతల వారి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఒకే రోజులో ఓవర్ నైట్ లో కావని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే దానికి నిధులు కావచ్చు, సరిపడిన యంత్రాంగం కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకునే మొదట విడతల వారిగా ఫస్ట్ మండలంలోని ఒక గ్రామం తీసుకుని తర్వాత ఒక మండలము, అదే విధంగా ఇట్లా మండల కేంద్రాల తర్వాత 1 by 1 చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే నిన్న సోమవారం రోజు ఈ యొక్క పథకము అని ఈ 4 సంక్షేమ పథకాలు అందించారు. ఇక కొనసాగుతూ ఉంటుంది. నిన్ననే మొన్న అంటే సంక్షేమ పథకాలు ప్రారంభించే రోజే ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది, స్పష్టమైన ప్రకటించింది. ఇది ఇక నుంచి దాదాపు మార్చి వరకు 2-3 నెలలు నిరంతరంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 సంక్షేమ పథకాలు అందజేసి తీరుతాము. ఎవరికైనా రాని పక్షంలో ఉంటే మీకు సంబంధించి స్థానికంగా ఉన్న అధికారులను కావచ్చు, అదే విధంగా రాజకీయ నేతలను కావచ్చు కలిసి మీ యొక్క దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ దరఖాస్తులు సమర్పించుంటే వారికి ఒకసారి వారి దృష్టికి తీసుకుపోతే వీలైన త్వరలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందజేసే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సార్. రాధాకృష్ణ, అంటే నిరుపయోగ భూముల లెక్క తేల్చడంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా భూముల సర్వే ఇంకా పూర్తి కాలేదు. డాటా ఎంట్రీలోనూ జాప్యం జరుగుతుంది. ఇదంతా ప్రభుత్వానికి కొంతమేర విమర్శించే అవకాశం ఉంది కదా? అంటే ఇది ఒక పెద్ద నిరంతర ప్రక్రియ. భూముల ఎంపికకు సంబంధించి మాత్రం ఇప్పటికే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ రెవెన్యూ సదస్సుల ఆధారంగా ఎక్కడైనా తొలి విడతలో అసలు రైతు భరోసా, రైతు కూలీ భరోసా, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా ఎవరికి అందజేయాలి అనేది ప్రయారిటీ తీసుకుంది. దాంట్లో భాగంగా ఏ ఊరికి ఆ ఊళ్ళో ఆ రెవెన్యూ సదస్సు నిర్వహించి ఆ గ్రామస్తులు కావచ్చు, ఆ యొక్క రెవెన్యూ రికార్డుల పరంగా వాటికి అందరికీ లబ్ధిదారుల ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 70-80% గా పూర్తి అయినట్టుంది. కొన్ని వివాదాస్పద భూములు కావచ్చు, కొంత అదే విధంగా సాగులేని భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, ఇలాంటి వాటిని అంటే కేవలం రికార్డులో ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. అలాంటి భూముల విషయంలో ఏం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం కొంత ఆలోచిస్తుంది. ఈ ఆలోచన కారణంగా కొంతమందికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది తప్ప దాదాపుగా రికార్డులు పూర్తి స్థాయిలో క్లియర్ గా ఉన్నటువంటి అన్నిటికి కూడా 80% పైగా ఈ యొక్క రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా ఎంపిక పూర్తయిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.